రైట్. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి సాక్షిగా మారబోతున్నారు. ఇప్పటికే ప్రభాకర్ రావు హాజరైన నేపథ్యంలో కీలకంగా కేసు విచారణ జరుగుతున్నట్లు తెలుస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్ ఏసీపీ వద్ద సాక్షిగా తన వాంగ్మూలం ఇవ్వబోతున్నారు. అప్పటి వర్కింగ్ ప్రెసిడెంట్, ఇప్పటి టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. సో హరీష్, చెప్పండి, ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కీలకంగా మారబోతుంది. అప్పుడు ఉప ఎన్నికల సమయంలో ఫోన్ ట్యాపింగ్ చేశారు బీజేపీ నేతలకు సంబంధించి, లేకపోతే అప్పుడున్నటువంటి ప్రభుత్వ పెద్దలు, లేకపోతే చాలామంది లాయర్లు, కీలకమైనటువంటి నేతలకు సంబంధించి ఫోన్ ట్యాపింగ్ జరిగినట్లు కీలకంగా వార్తలు వచ్చాయి. సో ఇప్పుడు విచారణ కూడా వేగవంతంగా ముందుకు వెళుతుంది. టీపీసీసీకి సంబంధించి ఏ అంశాలపైన వాంగ్మూలం తీసుకునే అవకాశం కనిపిస్తుంది? పూర్తి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఇక రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా ఇప్పుడు సిట్టు విచారణ వేగవంతం చేసింది. ఇప్పటికే మాజీ ఎస్ఐబి చీఫ్ ఏవన్గా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా 3 సార్లు ఆ సిట్టు విచారణ చేపట్టింది. దీనికి ప్రణీత్ రావు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కూడా నిన్న ఏదైతే ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా విచారణ చేశారు. సుదీర్ఘంగా 9 గంటల పాటు విచారణ జరిగిన నేపథ్యం కావచ్చు. ఆయన సంబంధించి కూడా దాటివేత సమాధానాలు చెప్తున్నట్టుగా తెలుస్తూ ఉన్నది. ఇక తనకు సంబంధించి తన పై ఉన్నతాధికారులకు సంబంధించి కూడా ఎందుకు ఎంక్వైరీ విచారణ జరపట్లేదని కూడా ఆయన సిట్ అధికారుల ముందు కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఇక ఇప్పుడు సంబంధించి కూడా ఒకవైపు ఇక్కడ సిట్ అధికారులకు సంబంధించి కూడా ఈ కేసును వేగవంతం చేశారు. దీంట్లో సంబంధించిన సూత్రధారులను వెతికి పట్టే పనిలో నిమగ్నం అవుతున్న నేపథ్యం అయితే ఉంది. ఇప్పుడు తాజాగా దీంట్లో పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కూడా ఆయన సాక్షిగా వాంగ్మూలాన్ని తీసుకునేందుకు రేపు ఏసీపీ కార్యాలయానికి రావాలని కూడా ఏదైతే సిట్ అధికారులు సూచించిన నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. ఇక ప్రధానంగా రేపు సంబంధించి కూడా రేపు 11 గంటలకు ఏసీపీ కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్తారు. ఫోన్ ట్యాపింగ్ సంబంధించి అంటే గత ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ నేతలే టార్గెట్గా ఫోన్ ట్యాపింగ్ చేయడం జరిగింది. మరోవైపు హుజూరాబాద్ ఉప ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ నేతలు రఘునందన్ రావు అలాగే జితేందర్ రెడ్డికి సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా సిట్ అధికారులు మొన్న ప్రభాకర్ రావుకు సంబంధించి కావచ్చు, ప్రణీత్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ల ఆధారంగా కూడా ఈ అంశాలన్నిటికి సంబంధించి కూడా సిట్ అధికారులు వివరాలన్నింటిని కూడా రాబట్టారు. ఇప్పుడు సంబంధించి అంటే గతంలో వర్కింగ్ ప్రెసిడెంట్గా ఇప్పుడు పీసీసీగా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి కావచ్చు, ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తుంది. ఒకవైపు 6 గ్యారెంటీలకు సంబంధించి కావచ్చు, హామీలను పూర్తి స్థాయిలో ప్రజలకు అన్ని నియోజకవర్గాలకు సంబంధించి కూడా ప్రచారాలను చేస్తున్న క్రమంలో పీసీసీగా అప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్గా కొనసాగుతున్న మహేష్ కుమార్ గౌడ్తో పాటుగా కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతల ఫోన్ ట్యాపింగ్ సంబంధించి కూడా పాల్పడినట్టుగా ఉన్న ప్రణీత్ రావు కావచ్చు, ప్రభాకర్ రావుకు సంబంధించి, శ్రవణ్ రావుకు సంబంధించిన స్టేట్మెంట్ల ఆధారంగా ఇప్పుడు సిట్టు దీన్ని విచారణను వేగవంతం చేసింది. మహేష్ గౌడ్తో పాటుగా ఇప్పటికే దీంట్లో వ్యాపారవేత్తలు కావచ్చు, సినీ ప్రముఖులకు సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. స్వయంగా కొంతమంది పోలీస్ స్టేషన్లకు సంబంధించి కూడా వాళ్ళు ఫిర్యాదు చేయడం జరిగింది. తమ ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా ఐఓఎస్ నుంచి అలర్ట్ అందడం జరిగింది. తన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా అప్పుడు గుర్తించిన నేపథ్యం కావచ్చు. ఇదే అంశాన్ని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ పదే చెప్తూ వచ్చారు. తన ఫోన్ ట్యాపింగ్ చేస్తూ ఉన్నది. అప్పుడు ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కూడా ప్రతిపక్ష నేతలే టార్గెట్ గా చేస్తా ఉన్నారని కూడా పదే చెప్పడం జరిగింది. హరీష్, అంటే ప్రధానంగా ఈ అంశానికి సంబంధించి ఏసీపీ ఏదైతే సాక్షిగా వాంగ్మూలం ఇవ్వాలని కోరారో దానికి సంబంధించి ఇక్కడ టీపీసీసీ స్పందించారా? ఆయన వెళ్ళబోతున్నటువంటి సమాచారం ఉందా? సో ఎన్ని గంటలకు వెళ్ళబోతున్నారు? దీనికి సంబంధించి అప్డేట్స్ అని ఉన్నాయా? రైట్, రేపు 11 గంటలకు సంబంధించి జూబ్లీహిల్స్లోని ఏసీపీ కార్యాలయానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ వెళ్తున్నట్టుగా తన వాంగ్మూలాన్ని పోలీసు అధికారులకు ఇవ్వనట్టుగా కూడా ఇప్పటికే పీసీసీ అధికారిక ప్రకటన చేసింది. రేపు 11 గంటలకు ఏసీపీ కార్యాలయంలో ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన సాక్షి వాంగ్మూలాన్ని రేపు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఇవ్వబోతా ఉన్నారు. ఆయనతో పాటుగా అంటే దీంట్లో ఇప్పటికే 3 సార్లు ప్రభాకర్ రావును విచారించారు. రేపు మరోసారి ఇద్దరిని అక్కడ ప్రణీత్ రావు అలాగే ప్రభాకర్ రావు, ఎందుకంటే వీళ్ళ స్టేట్మెంట్లకు సంబంధించి ఒకవైపు ప్రణీత్ రావుకు సంబంధించి కూడా తన పై అధికారి ప్రభాకర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తేనే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడడం, ఆయన ఆదేశాల మేరకే ఎవరైతే ఆ ఫోన్ నెంబర్స్ ఉంటాయో ఆ ఫోన్లకు సంబంధించి కూడా ట్యాపింగ్ చేశామన్నట్టు కూడా స్పష్టంగా ప్రణీత్ రావు స్టేట్మెంట్ ఇచ్చారు. నిన్న ప్రభాకర్ రావుకు సంబంధించి ఇవే అంశాలు ప్రణీత్ రావు ఏదైతే స్టేట్మెంట్ మరొకసారి అంటే ప్రణీత్ రావును పిలవడం చాలా కీలకంగా మారింది. హార్డ్ డిస్కుల ధ్వంసంపై అనే ప్రశ్నలు కురిపించింది అనేటువంటి వార్తలు వచ్చాయి. సో ఇక్కడ చాలా కీలకం కాబోతుందా? వాంగ్మూలం ఇచ్చిన తర్వాత కేసు పూర్తిగా రూపురేఖలు మారే అవకాశం కనిపిస్తుంది. ఒక లీడ్ దొరికే అవకాశం ఉందంటారా?
అంటే దీంట్లో వేరువేరుగా విచారణ జరుపుతూ వచ్చారు. రేపు సంబంధించి అంటే దాటివేత సమాధానాలు ప్రభాకర్ రావు చెప్తున్నామండి. ఈ కేసుకు నాకు సంబంధం లేదు, తెలియదు, గుర్తు లేదు, ఇట్లాంటి దాటివేత సమాధానాలు చెప్తా ఉన్నారు. కాబట్టి ఒకేసారిగా ఇద్దరిని విచారించేందుకు సన్నిద్ధమైంది. రేపు ఒకేసారిగా వీరుని రేపు మధ్యాహ్నం తర్వాత ప్రణీత్ రావు, ప్రభాకర్ రావు ఇద్దరిని విచారణ చేస్తారు. ఎవరు స్టేట్మెంట్ అంటే ప్రణీత్ రావు చెప్తున్న స్టేట్మెంట్ అలాగే ప్రభాకర్ రావు ఇస్తున్న ఆన్సర్కి సంబంధించి ఏ విధంగా ఉంటుంది అంటే దానికన్నా ముందే ఇప్పటికే దీంట్లో 200 పైగా ఫోన్ నెంబర్లు ఫోన్స్ ట్యాపింగ్ అయ్యేట్టుగా కూడా ప్రాథమికంగా సిట్ అధికారులు గుర్తించారు. దాంట్లో కాంగ్రెస్ పార్టీ నేతలే టార్గెట్గా అప్పుడు ఏదైతే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డట్టుగా కూడా గుర్తించడం జరిగింది. కాబట్టి వీళ్ళతో పాటుగా వ్యాపారవేత్తలు అలాగే సినీ ప్రముఖులకు సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టుగా కూడా గుర్తించారు. కాబట్టి వీళ్ళందరినీ సాక్ష్యాధారులుగా చేర్పించేందుకు ఇప్పుడు సిట్ అధికారులు సన్నిద్ధమయ్యారు. దాంట్లో భాగంగానే ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ పాల్పడారో వాళ్ళకి సంబంధించి కూడా సాక్షి వాంగ్మూలాన్ని తీసుకోబోతున్నారు. ఇక వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా కావచ్చు, వాళ్ళు ఏదైతే ఐఓఎస్కి వచ్చిన అలర్ట్కి సంబంధించిన ఆ డాక్యుమెంట్ సంబంధించి కూడా రేపు పోలీస్ అధికారులకు ఇవ్వబోతున్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇంకొకటి అంటే ఈ వాంగ్మూలాన్ని రికార్డ్ చేయబోతున్నారా అంటే పేపర్ ఎవిడెన్స్ గా తీసుకోబోతున్నారా, డాక్యుమెంట్ ఎవిడెన్స్ గా తీసుకోబోతున్నారా, వీడియో రికార్డ్ ఏమైనా చేసే అవకాశం కనిపిస్తుందా? రైట్ హరీష్, ప్రధానంగా ఎవిడెన్స్ని కలెక్ట్ చేసిన తర్వాత ఎలా రికార్డ్ చేయబోతున్నారు పోలీసులు? దీనికి సంబంధించి అప్డేట్స్ ఏమైనా ఉన్నాయా? చాలా కీలకం కాబోతుందా ఒకవేళ సాక్షి వాంగ్మూలం తీసుకున్న తర్వాత? ఖచ్చితంగా అంటే దీన్ని వేగవంతం చేశారని చెప్పవచ్చు. ఎందుకంటే ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎన్నికల ముందు ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కావచ్చు, బీజేపీకి సంబంధించిన గత ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ ఎన్నికల కోసమే ఈ ఫోన్ ట్యాపింగ్ పాల్పడ్డగా కూడా గుర్తించారు. అంటే దీంట్లో అయితే ఎస్ఐబిలో ఎస్ఓటీని ఎందుకు నెలకొల్ప వచ్చింది, ఇక ఫోన్ ట్యాపింగ్ సంబంధించి ఎవరు మీకు ఫోన్ ట్యాపింగ్ చేయాలని ఆదేశాలు ఇచ్చారు. ఇక చీఫ్గా అప్పుడు ఎస్ఐబి చీఫ్గా ఉన్నారు, A1గా ఉన్న ప్రభాకర్ రావుకు సంబంధించి కూడా కీలకంగా విషయాలను నుంచి రాబట్టేందుకు సిట్ అధికారులు అన్ని కోణాల్లో కూడా ఇప్పుడు దర్యాప్తు చేస్తా ఉన్నారు. ఒకవైపు ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వాళ్ళ వాంగ్మూలంతో పాటుగా దీంట్లో కీలకమైన ఆధారాలు అప్పుడు 2023 ఎన్నికల ముందు ఏదైతే హార్డ్ డిస్క్లు ఉన్నాయో అవి ఎందుకు తగలబెట్టవలసి వచ్చింది, ఈ అన్ని అంశాలకు సంబంధించి కూడా కీలకంగా ప్రభాకర్ రావు నుంచి సమాధానాలు రాబట్టే పనిలో పడ్డారు. కాబట్టి ముఖ్యంగా దీని వెనక ఎవరు గత ప్రభుత్వంలో ముఖ్య నేతలుగా వ్యవహరించిన వారు ఎవరైనా ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా పూర్తిగా వివరాలు రాబట్టేందుకు సిట్ అధికారులకు సంబంధించి కూడా అన్ని కోణాల్లో ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నది. దీంట్లో గత ప్రభుత్వం సూత్రధారులుగా ఎవరైతే వ్యవహరించారో వాళ్ళకి సంబంధించి కూడా ప్రభాకర్ రావు నుంచి కూడా సమాధానం రాబట్టేందుకు అన్ని ఇక్కడ సాక్షి వాంగ్మూలాలకు సంబంధించిన ఏదైతే సాక్షి వాంగ్మూలాలకు సంబంధించిన రైట్ థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.